హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. మీరు దేవుడిని కోరుకున్న కోరిక వెంటనే తీర్చాలని ఎప్పుడైనా కోరుకున్నారా? నాకు అర్థం కాలేదు సార్. అయితే మీరు ఖచ్చితంగా నేపాల్లోని మనోకమన్ దేవి టెంపుల్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అచ్చం అలానే జరుగుతుంది. భక్తులు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటో, ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలో, అలానే ఈ టెంపుల్ కొండపైన ఉంది, ఇక్కడికి కేబుల్ కార్లో ఎలా వెళ్ళాలో, అలాంటి డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే మా డీటెయిల్ ట్రిప్ని మీరు కూడా వాచ్ చేయండి. ఇదైతే కొంచెం లెంతీ వీడియో, ఎందుకంటే ఎవ్రీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఎందుకంటే చాలామందికి ఇక్కడ అపోహలు ఉన్నాయి. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా ప్లేసెస్లో అవైలబుల్గా లేదు. సో అందుకే డీటెయిల్ వీడియోని ఖచ్చితంగా చూస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇదైతే మా నేపాల్ సిరీస్లో డే 4 వీడియో. ఆల్రెడీ మేము డే 3లో ఏ టెంపుల్స్ విజిట్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసాం. డే 3లో మేమైతే పంచామృత అభిషేకం చేయాల్సింది చాలా దగ్గరలో మిస్ అయ్యాం. మేము ఎందుకు మిస్ అయ్యాం, అలానే మీరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి, లేదంటే మీకు కూడా అలా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ పూజా సామాగ్రి అడుగునా కనిపిస్తాయి. ఖచ్చితంగా బేరాలు ఆడుతూ కొనడం మంచిది, లేదంటే అనవసరంగా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మా పేరెంట్స్ ఇద్దరు అయితే నిన్న పూజా సామాగ్రి మనం తీసుకెళ్ళలేదు, అందుకే మనం స్పెషల్ దర్శనం మిస్ అయ్యాం అని అంటున్నారు. సో ఇంకెందుకు వచ్చింది చెప్పండి, అందుకే ఈ పూజా సామాగ్రిని ఈసారి తీసుకున్నాం. అండ్ ఇక్కడ అడుగున ఈ కాయిన్స్, అదేనండి చేంజ్ ఇస్తారు. మీరు నేపాలీ నోట్లు ఇచ్చినా, ఇండియా కరెన్సీ ఇచ్చినా కూడా కాయిన్స్ ఇస్తారు. అండ్ గుడిలో ఎక్కడైనా దానం చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. 10 సార్లు 10, 100 అంటే కష్టం కదండి. సో ఈ కాయిన్స్ కూడా ఈజీగా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. అలానే ఇవైతే కమిషన్ తీసుకొని ఇస్తారు. మీరు 10 నేపాలీ రూపీస్ ఇస్తే మీకు 9 NPR వస్తుంది, అంటే 1 నేపాలీ రూపీ కమిషన్ అన్నమాట. అలానే పంచామృత పూజ టికెట్ 2100. అండ్ వివిధ రకాల పూజల గురించి నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ 5 lakhs కూడా ఒక పూజ ఉంది. మీరు ఆ వీడియో చూసినట్టయితే ఈ పూజ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో, అలానే మీకు ఏ పూజ సెట్ అవుతుందో ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ వీడియోలో. సెల్ ఫోన్స్, కెమెరాస్ ఇన్సైడ్ టెంపుల్ అనుమతి లేదండి. ప్రత్యేక పూజ చేసేవారు ముందుగా బుక్ చేసుకోవాలి. ఆలయంలో అనేక మంది సాధువులు, భక్తులు ఉంటారు. జోబు దొంగలు కూడా ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలానే ఈ పూజ గురించి, అలానే ఈ టెంపుల్ హిస్టరీ గురించి నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా చూసినట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాశీలో మృతదేహాలు ఎలా కాలుస్తారో, అలానే ఈ టెంపుల్ పరిధిలో కూడా మృతదేహాలని కాలుస్తున్నారు. మంచి జరగాలంటే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి అని అంటుంటారు పెద్దలు. అది నిజమేనేమో. అండ్ మాకైతే పర్ఫెక్ట్ దర్శనం. అండ్ ఈ దర్శనంలో అయితే మేమైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రుద్రాక్ష మాలలు కూడా ఇచ్చారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి మా నెక్స్ట్ ప్లేస్ అయిన పోఖ్రాకి స్టార్ట్ అవుతున్నాం. చూడడానికి ఈ కాఫీలు అయితే అంత పర్ఫెక్ట్గా షేప్ రాకపోయినా, బట్ వాళ్ళ ట్రైని మాత్రం మెచ్చుకోవాల్సిందే. అండ్ తనైతే ఫస్ట్ టైం ట్రై చేసాడంట, బాగానే వచ్చిందని చెప్పి తిరిగి కాంప్లిమెంట్ ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాట్మాండ్ నుంచి పోఖ్రా 205 కిలోమీటర్లు, సుమారుగా 6 నుంచి 7 గంటలు పడుతుంది. మార్గం మధ్యలో అందమైన నదులు, పర్వతాలు, త్రిశూల నది వద్ద రాఫ్టింగ్ స్పాట్స్ అయితే చాలా బాగుంటాయి. బట్ మాకైతే అంత టైం లేకపోయేసరికి డైరెక్ట్గా రాఫ్టింగ్ని స్కిప్ చేసాం. బట్ ఈ మనోకమన్ టెంపుల్కి మాత్రం విజిట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం, అది కూడా కేబుల్ కార్లో. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అయితే చాలా వరకు ఎక్కడ కూడా నాకైతే కనబడలేదు. అండ్ టికెట్స్ ఎలా బుక్ చేయడం, ఆన్లైన్లో బుక్ చేయొచ్చా లేదా, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. మేమైతే ఈ లొకేషన్కి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి కేబుల్ కార్ కనిపిస్తుంది కదా మీకు కూడా. అండ్ ఈ కేబుల్ కార్ అయితే సూపర్ స్పీడ్గా వెళ్తుంది. అండ్ డెఫినెట్లీ నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేను సింగపూర్, మలేషియాలో కూడా ట్రై చేశాను. అలానే కాశ్మీర్లో గండోలా రైడ్ కూడా ట్రై చేశాను. ఈ 2 కూడా చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు టికెట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ కరెన్సీలో అయితే 1 వేకి 400, 2 వేకి అయితే 670 రూపీస్ తీసుకుంటారు. అండ్ సో ఖచ్చితంగా నేపాలీస్కి ఒక రేటు, ఇండియాకి ఒక రేటు, అలానే మిగతా కంట్రీస్ అన్నిటికీ వేరు వేరు రేట్లు ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి టికెట్స్ తీసుకోవడం మంచిది, లేదంటే అనవసరపు ఇబ్బందులకు గురవుతారు. టికెట్స్
టికెట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లోనూ బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కౌంటర్కి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే నేపాల్లో క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అలానే నేపాల్ రోడ్ల గురించి తెలిసిందే. అండ్ ఈ నేపాల్ రోడ్లు నమ్ముకుంటే మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. అండ్ టైంకి రీచ్ అవ్వకపోయినా టికెట్స్ అయితే వేస్ట్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చి తీసుకోవడం అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. మనోకమన్ దేవి అంటే కోరికలు తీర్చే దేవిగా అందరూ భావిస్తారు. ఈ ఆలయంలో మీరు కోరికలు వెంటనే తీరుతాయని అందరూ నమ్ముతారు. ఈ ఆలయానికి చేరుకోవడం కోసం మేము కూడా కేబుల్ కార్ను ఉపయోగించాం. ఇది నేపాల్లో మొదటి కేబుల్ కార్ సర్వీస్. ఇలాంటి కేబుల్ కార్ ట్రిప్స్లో ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే దాంట్లో వెళ్ళడం మంచిది. ఎందుకంటే చాలా మెమరీస్ బిల్డ్ చేసుకోవచ్చు ఒకేసారి కలిసి వెళ్ళడం వల్ల. ఎవరికైతే ఎత్తులంటే ఎక్కువగా భయం ఉంటుందో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. త్వరగా కిందకు చూడడం, అలానే నించోవడం అలాంటి పనులు చేయొద్దు. సో ఇలాంటి కేబుల్ కార్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు కూడా వహించడం చాలా మంచిది. బట్ వన్స్ మీరు సెటిల్ అయ్యాక కేబుల్ కార్ అనేది అసలు స్టడీగా ఉంటుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ మీరు చుట్టుపక్కల చూసినట్టయితే ఆ వ్యూ అనేది బ్రెత్ టేకింగ్. సో డెఫినెట్గా మీరు ఈ కేబుల్ కార్ రైడ్లో చుట్టుపక్కల చూస్తూ మాలా వీడియోస్ తీస్తూ ఎంజాయ్ చేయడం మంచిది. మీరు కూడా మా జర్నీని క్లియర్గా చూడండి, ఎంత బాగుందో ఈ పైనుంచి ఈ టాప్ వ్యూస్. ఫైనల్లీ 17వ శతాబ్దంలో గోర్క్ రాజవంశంకి చెందిన వారు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడ చెప్తారు. నాకైతే ఒక్క క్షణం డౌట్ వచ్చింది, నేను కొండపైకి వచ్చానా లేదా ఊర్లోకి వచ్చానా అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ షాపులు, ఇల్లు అలానే దొరకందంటూ ఏమీ లేదన్నట్టుగా ఉంది. అండ్ వీళ్ళంతా ఇక్కడ ఎలా మేనేజ్ అవుతున్నారు, అసలు ఇవన్నీ ఎలా ఇక్కడ తెచ్చుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. బట్ ఆ పైనుంచి చూస్తున్నప్పుడు కొంచెం రోడ్లు కూడా ఉన్నాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ కొండపై రావడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. అలానే ఈ టెంపుల్ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా షాపులు ఎన్ని ఉన్నాయో, వీళ్ళందరూ ఆధారం వచ్చే భక్తులే. అంటే భక్తులు ఏ రేంజ్లో వస్తారో మీరే ఊహించుకోండి. అలానే ఇక్కడ రెస్టారెంట్స్ అలానే హోటల్స్ కూడా ఉన్నాయి. హోటల్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడికి వచ్చి భక్తులు ఇక్కడే స్టే చేసి ఇక్కడ పూజలు చేసుకొని 2-3 డేస్ ఉండి తిరిగి రిటర్న్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారంట. ఈ రౌండ్గా ఉన్న ఐటెం పేరు సెల్ రోటీ. బియ్యంతో తయారు చేస్తారంట. మీరు నేపాల్లో చాలా చోట్ల చూస్తారు. ఇది నేపాల్ ట్రెడిషనల్ డిష్ అంట.
ఆ ట్రెడిషనల్ రెసిపీని చూస్తే మీకేమైనా గుర్తొచ్చిందా? అండ్ ఈ కొండపైన కూడా పూజా సామాగ్రిని తీసుకున్నాం. ఈ పూజా సామాగ్రికి అయితే 100 NPR తీసుకున్నారు, అంటే 60 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా ఇండియాకి నేపాల్కి నాకు పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు. ఎందుకంటే పచ్చళ్ళు, స్వీట్లు, చాలా ఐటమ్స్ ఇండియాలో దొరికేవి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. కొన్ని అయితే ఇండియా నుంచి వీళ్ళు తెచ్చుకుంటారు. నేను కూడా ఇక్కడ నుంచి ఏవో స్పెషల్ ఐటమ్స్ తీసుకెళ్దామని చూశాను, బట్ చాలా లిమిటెడ్గా దొరికాయి. అండ్ నాకైతే ఇండియాలో దొరికే వస్తువులన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అలానే మీరు ఈ వీడియోలో చూస్తున్నంతసేపు ఇక్కడ ఏంటి కోడ్లు, మేకలు కనిపిస్తున్నాయి అని డౌట్ వచ్చిందా? మరెందుకో కాదండి, ఎందుకంటే ఇక్కడ బలిస్తారు. ఈ ఆలయం మన్కొమన్ అంటే కోరికలు తీర్చే దేవత అని అర్థం. భక్తులు కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, సంతోషం, కోరికలు నెరవేర్చుకోవాలని బలిస్తారు. హిందూ మరియు బౌద్ధ సాంప్రదాయంలో కొందరు భక్తులు రక్తబలి ఇవ్వడం ఓ పవిత్ర సాంప్రదాయంగా భావిస్తారు. ముఖ్యంగా దసరా, నవరాత్రి సమయంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. అలానే భక్తులు లాల్ కుండ్ అదే రెడ్ పాండ్ దగ్గర మేక లేదా కోడిని బలిచ్చి దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. కొందరు భక్తులు పుష్పాలు, కొబ్బరి, మిఠాయిలు మాత్రమే సమర్పిస్తారు. అహింసా మార్గాన్ని అనుసరిస్తారు. ఇటీవల జంతు బలిని తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆలయంలో బలి ఇవ్వడం తగ్గించడానికి ప్రముఖ ప్రచారాలు, చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు చాలామంది బలి విధానం చేయకుండా కేవలం నైవేద్యంతో పూజలు చేసుకుంటున్నారు. అలానే నేపాల్లోని ముక్తినాథ్ ఆలయంలో కూడా ఇలాంటి బలి ఆచారాలు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో అవి బాగా తగ్గిపోయాయి. మీరు ఆలయాల్ని సందర్శించేటప్పుడు మీ విశ్వాసం అండ్ మరియు ఇష్టానుసారం పూజలు చేసుకోవచ్చు. మనోకమన్ దేవి ఆలయం నేపాల్లోని గోర్క్ జిల్లాలో హిమాలయ పర్వతాల నడుమున 1302 మీటర్ల ఎత్తులో కాట్మాండ్ మరియు పోఖ్రాకి వెళ్లే దారిలో కనిపిస్తుంది. ఈ ఆలయం 17వ శతాబ్దంలో గోర్క్ రాజవంశానికి చెందిన రాజా పృథ్వీనారాయణ సాహో కాలంలో నిర్మించబడిందని చెప్తారు. మనోకమన్ అంటే మనస్సు కోరిక తీర్చే దేవి అని అర్థం. గోర్క్ రాజవంశపు రాజగురువు అయిన లక్ష్మీనారాయణకి దివ్య దర్శనంలో కనిపించిందని, ఆయన ఆ స్థలాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించారని నమ్మకం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమా. క్షమించాలి, ఈ వీడియో కొంచెం లెంతీ అయినా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీరైతే ఇంకా టెంపుల్కి కూడా రీచ్ అవ్వలేదు. అండ్ ఈ టెంపుల్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా విషయాలు తెలియబోతున్నాయి. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక శక్తిపీఠంగా భావిస్తారు. దేవి సతీమాత యొక్క శరీర అవయవాలు ఈ ప్రాంతంలో పడినట్టుగా పురాణాల కథలు చెప్తాయి. ఈ దేవతని అందరూ కోరికలు తీర్చే దేవతగా నమ్ముతారు. భక్తులు తమ ఇష్ట కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ పూజలు చేస్తారు. కోరిక తీరిన తర్వాత నైవేద్యంగా పసుపు, కుంకుమ, గులాబీ రేకులు, మిఠాయిలు, జంతుబలి సమర్పిస్తారు. ఆలయంలోని దేవి విగ్రహం ఒక శిలాశిల్పం. దీనికి ప్రత్యేక శక్తి ఉందని భక్తుల విశ్వాసం. ఇది ఆటోమేటిక్గా ప్రత్యక్షమైందని, అదేనండి ఆవిర్భవించిన విగ్రహంగా ప్రాచీన కథలు చెప్తున్నాయి. నేపాల్ పగోడా శైలిలో నిర్మించబడింది ఈ టెంపుల్. ఆలయం చుట్టూ 5 స్వర్ణ కలశాలు ఉన్నాయని, ఇవి ఆలయ పవిత్రకు చిహ్నంగా ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఆలయంలో ఈనాటికి జంతుబలి చేసే సాంప్రదాయం కొనసాగుతుంది. ప్రత్యేకించి దసరా సమయంలో అధిక సంఖ్యలో భక్తులు బలిస్తారని ఇక్కడ చెప్తుంటారు. కొందరు భక్తులు కేవలం పూలు, కొబ్బరి మిఠాయిలతో మాత్రమే అహింసా విధంగా సమర్పించుకుంటారు దేవికి. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందిన మనోకమన్ కేబుల్ కార్ ఆలయానికి చేరుకోవడానికి శీఘ్ర మార్గం. అలానే మీరు రోడ్డు ప్రయాణంలో కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు, బట్ మరింత టైం పడుతుంది. నేపాల్లో మొదటిగా ప్రారంభించిన కేబుల్ కార్ సర్వీస్ ఇదే. కేబుల్ కార్ రైడ్ పైనుండి హిమాలయాలు, గండకీ నది అందాల్ని తిలకించడానికి గొప్ప అనుభవం. దీని దూరం 2.8 కిలోమీటర్లు. మినిమం 10 మినిట్స్ పడుతుంది కింద నుంచి పైకి ట్రావెల్ చేయడం కోసం. భక్తులు ఆలయానికి వెళ్లే ముందు ఘటస్థాపన చేయాలి. గంగా జలంతో స్నానం చేసి శుద్ధి సాధించాలి. అలానే పూజా సమయంలో పసుపు, కుంకుమ, గంధపు పూత, పుష్పాలు, మిఠాయిలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి నవంబర్ దసరా ఉత్సవాలు జరుగుతాయి. మార్చి నుంచి మే వసంత ఋతువు హిమాలయ సుందరత్వాన్ని ఆస్వాదించడానికి ఇక్కడికి జనాలు ఎక్కువగా వస్తారు. ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మీరు గమనించాల్సిన విషయం, కేబుల్ కార్ సాయంకాలం 5 గంటలకే క్లోజ్ అవుతుంది. అంటే ఎవరైతే భక్తులు నైట్ టైం విజిట్ చేయాలనుకుంటున్నారో
వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే స్టే చేసి ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ కొండపైన నివసించే వాళ్ళు కిందకు వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా లేదా వేరే పనులకు వెళ్ళాలన్నా ఈ రోప్ వేని యూజ్ చేసుకొని కిందకు వెళ్ళడం, పైకి రావడం చేస్తారు. దసరా నవరాత్రుల్లోనూ శివరాత్రి టైంలో శివభక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఆషాఢం, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, అర్చనలు జరుగుతాయి. కాట్మాండ్ నుంచి మీరు రీచ్ అయినట్టయితే 132 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడికి 4 గంటల 30 నిమిషాల్లో పడుతుంది మీరు కార్లో వచ్చినట్టయితే. బస్ లేదా ట్యాక్సీ లేదా ప్రైవేట్ కార్లో కూడా రావచ్చు. పోఖ్రా నుంచి మీరు స్టార్ట్ అయినట్టయితే 105 కిలోమీటర్స్, 3.5 అవర్స్ జర్నీ పడుతుంది. అలానే మీరు డైరెక్ట్గా ఇండియా నుంచి కూడా రావచ్చు. గోరఖ్పూర్ యూపీ నుండి నేపాల్ బార్డర్ వరకు బస్సులో అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి మనోకమన్ ఆలయానికి చేరుకోవచ్చు. మీరు గమనించినట్టయితే ఈ చిన్న చిన్న వస్తువులు చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న షాపింగ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోవద్దు. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. మీరు బార్గెన్ చేసినట్టయితే పర్ఫెక్ట్ ప్రైజ్కి రావచ్చు. అండ్ ప్రతి వస్తువు కూడా చూడడానికి హ్యాండ్ మేడ్ అండ్ చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఫైనల్లీ 5 o'clock అనుకుంటా మేమైతే మా టెంపుల్ దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని చాలా ఫాస్ట్గా వచ్చాం. ఎక్కడ కేబుల్ కార్ రైడ్ క్లోజ్ అయిపోతుందని. మేమైతే చాలా సక్సెస్ఫుల్గా మా టెంపుల్ దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని కిందకు దిగుతున్నాం. అండ్ కిందకు వచ్చేటప్పుడు అయితే చాలా బాగుంటుంది ఈ వ్యూ, ఎందుకంటే అప్పుడే సూర్యాస్తమయం జరుగుతుంది. అండ్ కొంచెం మేము కిందకి దిగేసరికి అయితే చీకటి అయ్యింది. అండ్ చూడడానికి అయితే చాలా బ్రెత్ టేకింగ్ వ్యూస్, మీరు కూడా గమనించండి. మేము కూడా 5:30 లాస్ట్ అనుకున్నాం రైడ్,
బట్ మాకు తర్వాత తెలిసింది ఇప్పటికి కూడా ట్రిప్స్ వస్తున్నాయి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి పోల్స్ వచ్చేటప్పుడు ఈ కేబుల్ కార్ అనేది కొంచెం షేక్ అవుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. ఇదైతే అట్మోస్ట్ సెక్యూరిటీతో ఉంటుంది ఈ కేబుల్ కార్స్. సో మీరు ఏం భయపడకుండా హ్యాపీగా ఈ రైడ్ని మాత్రం ఎంజాయ్ చేయండి. ఫ్లైట్లో నుంచి కిందకి మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే ఇల్లు, మనుషులు ఎలా చిన్నగా కనిపిస్తారో అలానే ఈ కేబుల్ కార్ నుంచి చూస్తే అన్ని చిన్నగా కనిపిస్తాయి. అలానే ఈ కేబుల్ కార్కి ఇరువైపులా మీరు చూసినట్టయితే చూడడానికి నేచర్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ నది అయితే చూడడానికైతే చాలా అమేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ లొకేషన్ ఇదంతా చూస్తుంటే నేనేదో మూవీ షూటింగ్లా అనిపిస్తుంది నాకైతే. ఫైనల్లీ చాలా సేఫ్గా, చాలా హ్యాపీగా ఈ గండోలా కేబుల్ కార్ రైడ్ని అలానే మన్కమన్ టెంపుల్ని హ్యాపీగా విజిట్ చేసుకొని మేము సక్సెస్ఫుల్గా కిందకు వచ్చాం. అదిగోండి దగ్గరకు వచ్చేసాం. అండ్ చూస్తున్నారు కదా, ఫాస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, బట్ అదైతే కాన్స్టెంట్ స్పీడ్లో ఉంది. బట్ ఆ మోషన్ జరిగేటప్పటికి మనకి ఏదో భయం వచ్చినట్టు అనిపిస్తుంది. కింద నుంచి ఈ వీడియో తీశాను చూడండి, అదైతే ఎంత స్లోగా చేరుకుంటుంది, బట్ మనకేదో చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది అంతే. మేమే లాస్ట్ అనుకుంటా, మేము వచ్చినప్పటికి ఎవ్వరూ కనిపించట్లేదు. సో ఈ దగ్గరలో ఉన్న షాపింగ్ని కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎంట్రన్స్లో ఉన్న ఈ బుద్ధ విగ్రహం అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ బుద్ధ విగ్రహాన్ని మీరు గమనించినట్టయితే 4 దిశల్లో 4 విధాలుగా బుద్ధ విగ్రహం ఉంది. మేము చేసిన కొన్ని మిస్టేక్స్ మీరు మాత్రం అవాయిడ్ చేయండి. ఇక్కడ ఎదురుగా ఉండే రెస్టారెంట్స్లో ఖచ్చితంగా తినకండి, ఎందుకంటే ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్. అలానే గేట్ బయట ఉన్న రెస్టారెంట్స్లో కూడా ట్రై చేయకండి, ఎందుకంటే ఫుడ్ అంత క్వాలిటీ బాగాలేదు. ఈ కేబుల్ కార్ని ఎక్కి మీరు పైకి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న ఫుడ్ ఆప్షన్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు అక్కడే లంచ్ చేయడం చాలా బెటర్. మేమైతే పైన ఈ ఆప్షన్స్ ఉన్నాయని తెలియక కింద లంచ్ చేసాం, చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. అండ్ పైన అయితే చాలా హోటల్స్ ఉన్నాయి, మీరు కూడా వీడియోలో చూసారు కదా. అండ్ అలానే టికెట్స్ మాత్రం ముందుగా తీసుకోవద్దు. అండ్ కేబుల్ కార్ రైడ్ కొన్నిసార్లు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనీని వేస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి తీసుకోవడం బెటర్. రైడ్కి అయితే కొంచెం టైం పడుతుంది, అంతేగాని రైడ్ టికెట్స్ దొరకనంత ఛాన్స్ అయితే ఉండదు. ఈ కింద ఉన్న రెస్టారెంట్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగుండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ తీసుకుంటున్నారు. అలానే ఇక్కడైతే బఫే ఆప్షన్ కూడా ఉంది. మీరైతే బాగా భోజన ప్రియులైతే ఖచ్చితంగా ఇక్కడ తినడం అని ప్రిఫర్ చేస్తాను నేను. అలానే మా కార్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఈ దగ్గరలో ఒక జపానీస్ స్టోర్ ఉంది. ఈ స్టోర్లో ఉన్న కొన్ని వస్తువుల్ని చూడడానికి లోపలికి వచ్చాను. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, బట్ టాయ్స్ అన్నీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ సాఫ్ట్ టాయ్స్ అంటే మీకు కూడా ఇష్టమైతే ఖచ్చితంగా ఈ స్టోర్లో తీసుకోవడం బెటర్. నేనైతే ఒక 2 టాయ్స్ని తీసుకున్నాను. డెఫినెట్లీ కాస్ట్ ఎక్కువైనా కూడా క్వాలిటీ బాగుంది. ఫైనల్లీ మేమైతే హోటల్కి రీచ్ అయ్యాం. అండ్ మాకు ఈ నేపాల్ ట్రిప్లో మా జర్నీ ఎక్కువ టైం పడుతుంది మేము తిరిగే ప్లేసెస్ కన్నా, బట్ స్టిల్ ఇందులో కూడా మేము అందరం కలిసి వెళ్ళడం మాకైతే మెమరీస్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ నేపాల్లో మాత్రం రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, అది మాత్రం మీరు గమనించాల్సిందే. ఎవరైతే రోడ్ జర్నీ అంటే ఎక్కువగా ఇబ్బంది పడతారో వాళ్ళైతే నేపాల్ ట్రిప్ని అవాయిడ్ చేయడమే చాలా బెటర్.
ఎందుకంటే అంత దారుణంగా ఉంటాయి రోడ్స్. డెఫినెట్లీ వీడియో అయితే లెంతీగా ఉంది, బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే చాలా టైం పడుతుంది. అండ్ మీకు కూడా ఈ వీడియో చూసినట్టయితే హ్యాపీగా మీ ట్రిప్ని ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ మన్కమన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం చేయాలి, అలానే కేబుల్ కార్ ఎలా బుక్ చేసుకోవాలి, అలానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మేము స్టే చేస్తున్న ప్రతి హోటల్ కూడా డీసెంట్గా ఉంది. ఇదంతా ఒక ప్యాకేజ్లో మాట్లాడుకున్నాం. అండ్ ఈ నేపాల్ వాళ్ళ ఘన చరిత్ర గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ప్రతి హోటల్లో మేమైతే బాత్రూమ్ స్లిప్పర్స్ చూస్తున్నాం. అవైతే రెండు డిఫరెంట్ కలర్స్లో అలానే ఫ్రంట్కి కట్ చేసి ఉంటున్నాయి. ఏంటి కారణం అంటూ డౌట్తో హోటల్ ఓనర్కి అడిగితే అప్పుడు తెలిసింది. వాళ్ళు ఏంటంటే చాలా ముందు జాగ్రత్తగా ఎవరైనా ఈ బాత్రూమ్ స్లిప్పర్స్ వేసుకెళ్ళిపోతారనే భయంతోనంట ఈ స్లిప్పర్స్ని కట్ చేసి అలానే స్లిప్పర్స్ డిఫరెంట్ కలర్స్ పెడుతున్నారంట. అది అసలైన రీజన్. నేనైతే ఒక్కసారి ఈ విషయం విన్నాక షాక్ అయ్యాను. మనోకమన్ దేవి ఆలయం భక్తుల కోరికలు తీర్చే శక్తిగా ప్రసిద్ధి పొందింది. నేపాల్లో దర్శించవలసిన అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఇదొకటి. ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు మరియు పూజా విధానాలు తెలుసుకున్న తర్వాత మీరు దీన్ని సందర్శించడానికి సిద్ధమవ్వండి. కేబుల్ కార్ ప్రయాణం, శక్తి పూజలు, భక్తుల విశ్వాసం అవన్నీ కలిసి ఒక భక్తిపూరితమైన అనుభవం మీకు కూడా అందాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.